టిప్ నెంబర్ 1, మనం ఇంట్లో నార్మల్గా కర్డ్ తోడబెట్టుకుంటాం కదండి పెరుగు. అయితే ఇక్కడ మనం పెరుగు తోడబెట్టుకోవటానికి ఓన్లీ ఒక 3 అవర్స్లో ఎలా తోడబెట్టుకోవాలో చూపించిపోతున్నాం. ముందుగా ఏంటి అని అంటే పెరుగుకి ఏ విధంగా తోడబెట్టుకోవాలో ఫస్ట్ అది చూపిస్తున్నాను. ఇక్కడ మనం ముందుగా ఇలా పెరుగు ఒక 1 స్పూన్ వేసుకుని తర్వాత నేను కాచి చల్లార్చిన పాలుని ఇందులోకి వేస్తున్నాను అన్నమాట. పాలు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే వేయాలండి. అయితే ఈ పాల గిన్నెని తీసుకెళ్ళి ఇలా గోరువెచ్చటి నీళ్ళున్న కుక్కర్లో పెట్టి మూత పెట్టి ఆ మూత పైన విజిల్ తీసేయాలి. ఇక్కడ కుక్కర్లో కూడా గోరువెచ్చని నీళ్ళండి, ఆ పొయ్యిని మర్చిపోవద్దు. అయితే ఇలా ఒక 3 అవర్స్ పాటు వదిలేస్తే 3 అవర్స్ తర్వాత మనం ఒకసారి మూత తీసి చూసాం అనుకోండి, మనకి కర్డ్ అనేది రెడీ అయిపోతుంది. కొంచెం లైట్గా కదులుతున్నట్లు ఉంటుంది, పర్వాలేదు, పూర్తిగా తోడకపోయినట్టే. అది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి గట్టిగా తయారవుతుంది అన్నమాట. ఈ టిప్ మనం ఎప్పుడైనా ఊర్లు వెళ్ళేటప్పుడు మనకి కర్డ్ కంపల్సరీ అవసరం, కానీ కొంచెం తోడుకోవట్లేదు అనుకున్నప్పుడు బాగా యూజ్ అవుతుందండి. వింటర్ సీజన్లో ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఇక టిప్ నెంబర్ 2, మన ఇంట్లో మిక్సీ జార్స్ ఉంటాయి కదండి, వాటికి ఉన్న ఈ గ్యాస్ కట్స్ అవి లూజ్ అయిపోయి చట్నీ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇలా లూజ్గా ఉంటుంది కదా, సో చట్నీ అదే బయటకి లీక్ అయిపోయి వచ్చేస్తూ ఉంటుంది కదండి. అది రాకుండా ఉండాలంటే ఈ గ్యాస్ కట్ని మనం ఈ విధంగా తీసుకొని, అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ గ్యాస్ కట్లో ఎడ్జెస్ ఎక్కడా కూడా పగిలి ఉండకూడదు. పగిలి ఉండిపోతే మాత్రం కంపల్సరీ ఇంకా లూజ్గా ఉన్నట్లేనండి. అలా పగిలి లేకుండా జస్ట్ నార్మల్గానే లూజ్ అయిపోయింది, చట్నీలోంచి వాటర్ అది వచ్చేస్తుంది మిక్స్ చేస్తున్నప్పుడు అనుకున్నప్పుడు చల్లటి నీళ్ళల్లో ఇలా ఈ గ్యాస్ కట్ని పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. లేదు అంటే మన దగ్గర కోల్డ్ వాటర్ ఉంటుంది కదా, ఆ కోల్డ్ వాటర్ని మనం వేసుకున్నా సరే ఇలా మనకి గ్యాస్ కట్ స్టిఫ్గా ఉంటుందన్నమాట. అయితే నేను ఇక్కడ ఎప్పుడూ చేసేది ఏంటి అని అంటే ఇలా వాటర్లో పెట్టేసుకొని అది ఫ్రిడ్జ్లో పెడతానండి. డీప్ ఫ్రీజర్లో అవసరం లేదు, నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. దీనికి ఏమి స్పెసిఫిక్గా ఇంత అంత అని టైం లేదండి. లీస్ట్ 1 అవర్ అయితే మనం అలా కోల్డ్ వాటర్లో పెడితే మనకి ఏంటంటే కొంచెం టైట్గా అవుతుందన్నమాట. అయితే బ్రేక్ ఉంటే మాత్రం కంపల్సరీ జార్లోంచి చట్నీ అనేది బయటకు వచ్చేస్తుందండి. అలా కానట్లయితే మాత్రం మిక్సీ జార్కి పెట్టిన మూత పర్ఫెక్ట్గా ఫిట్గా ఉంటుందన్నమాట. అయితే ఒక్క విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే హాట్గా ఉన్న వస్తువులు ఎప్పుడన్నా మనం మిక్సీ జార్లో వేసి అలా మనం తిప్పినట్లయితే ఒకటి బయటకి వచ్చేయకపోయినా ఇలా గ్యాస్కెట్స్ లూజ్ అయిపోతాయి అన్నమాట. అలా లూజ్ అవ్వకూడదు అంటే ఈ టిప్ మనం పాటించాలి. ఇక టిప్ నెంబర్ 3, మన దగ్గర కొబ్బరి ఉంటుంది కదండి, ఈ కొబ్బరిని పచ్చి కొబ్బరి కింద మనం నిల్వ పెట్టుకోవాలనుకోండి, పచ్చి కొబ్బరి చట్నీలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అలా ఉండాలి అని అంటే మనం ఇలా ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నా పర్వాలేదు. లేదు అని అంటే కనుక డైరెక్ట్గా పెంకు తీసేసిన తర్వాత ఈ విధంగా వాటర్లో డిప్ చేసి మనం బాక్స్లో 8 కంటైనర్లో పెట్టుకొని ఆ బాక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇందులో డ్రింకింగ్ వాటర్ మాత్రమే వేసుకోవాలి. అలాగే ఎవ్రీ 3 డేస్కి ఒకసారి వాటర్ని చేంజ్ చేసుకోవాలి. అలా చేసుకోవటం వల్ల మనకి ఎప్పుడు ఇది ఫ్రెష్గా ఉంటుందన్నమాట. టిప్ నెంబర్ 4, మన ఇంట్లో చాక్స్ ఉంటాయి కదండి, ఈ కూరగాయలు తరిగేవి ఇంకా ఎండు కొబ్బరి అవి తరిగినప్పుడు చాక్స్ అవి పదును పోతాయి కదా. మన ఇంట్లో కప్స్ ఉంటాయి కదండి, కప్స్ని ఇలా బ్యాక్ సైడ్ తిరిగేసి చూసినప్పుడు మనకి ఇక్కడ ఒక హార్డ్ సర్ఫేస్ ఉంటుందన్నమాట. అయితే ఈ హార్డ్ సర్ఫేస్ పైన నైఫ్స్ ఏవైతే పదును తగ్గిపోయినాయో వాటిని పెట్టి ఈ విధంగా రబ్ చేస్తున్నట్లయితే కంటిన్యూస్గా రబ్ చేయాలండి కొద్దిసేపు. అలా మనకి పదును వచ్చే వరకు రబ్ చేయాలన్నమాట. ఎక్కువ టైం ఏం పట్టదండి, మహా అయితే ఒక 20 మినిట్స్ అట్లా తీసుకుంటుంది అంతే. కానీ మంచి షార్ప్నెస్ అనేది వస్తుంది. మనకి టొమాటోలు వంకాయలు అవి కట్ చేసినప్పుడు మనకి క్లారిటీ తెలుస్తుంది కదా, పట్టన కట్ అవ్వవు. కానీ ఇలా చేసి పదును పెట్టుకోవటం వల్ల మనకి ఎప్పటికప్పుడు ఆ షార్ప్నెస్ అనేది చక్కగా మెయింటైన్ అవుతుంది అనమాట. చూస్తున్నారా, ఈ విధంగా ఆ ఎడ్జ్ని పెట్టి మనం రబ్ చేసుకోవాలి. ఇక టిప్ నెంబర్ 5,
మనం డ్రై కోకోనట్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అని అంటే మన దగ్గర పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, ఈ పచ్చి కొబ్బరిని సన్కి కనుక మనం ఎక్స్పోజ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా తయారవుతుందండి. ఇలా కొంచెం గట్టిగా మధ్యలో కన్నాలు వచ్చినట్టు అట్లా ఉంటుందన్నమాట. ఇలా ఉన్నప్పుడు మనం ఆ పెంకు తీసేసి కురిడి అంటారు కదా, ఇలా ఈ విధంగా వచ్చిన దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఒక బాక్స్ ఒకటి తీసుకొని అందులో ఇవి వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే మన దగ్గర ఈ ఎండు కొబ్బరి అనేది మసాలాలు అవి చేసుకోవటానికి అప్పటికప్పుడు చేసుకోవటానికి చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇక టిప్ నెంబర్ 6, మనం మిక్సీ జార్లోని బ్లేడ్స్ పదం తగ్గిపోయినాయి అని మనకు అనిపిస్తుంది కదండి. ఎందుకు అని అంటే మనం మినపప్పు ఇలాంటివి కొంచెం ఆడినప్పుడు ఫైన్గా పౌడర్ అవ్వదు, కోర్స్ పౌడర్ అవుతూ ఉంటుందన్నమాట. ఏదర్ మోటార్లో ప్రాబ్లం ఉండాలి, లేదంటే బ్లేడ్లో ప్రాబ్లం ఉండాలి. అలా బ్లేడ్లో కొంచెం ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఏం చేయాలి అని అంటే మన దగ్గర ఇలా రాక్ సాల్ట్ ఉంటుంది కదండి, కళ్ళుప్పు, అది ఇందులో వేసి మనం దాన్ని ఎక్కువసేపు కనుక మనం అంటే ఒక 5 మినిట్స్ పాటు మనం మిక్సీని అలా రన్ చేసినట్లయితే అంటే ఆ బ్లేడ్స్ ములిగేంత వరకు కూడా మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. వేసుకుని ఈ విధంగా ఫైన్ పౌడర్ అయ్యేలాగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటే గనక మిక్సీ బ్లేడ్స్ అనేవి షార్ప్ అవుతాయి అన్నమాట. అయితే ఇలా పౌడర్ చేశాక ఈ సాల్ట్ అంతా కూడా మనం నార్మల్గా యూజ్ చేసేసుకోవచ్చు అండి. ఈ సాల్ట్ తీసి పక్కన పెట్టేసుకుని వాష్ చేసేసి క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోవాలి. దానివల్ల ఎప్పుడు మంచిగా షార్ప్గా ఉంటాయి. ఇక టిప్ నెంబర్ 7, మన ఇంట్లో ఉండే కోకోనట్ ఆయిల్ ఇలా చల్లదనం వల్ల ఇక వింటర్ సీజన్లో హార్డ్ అయిపోతుంది కదా. ఇలా హార్డ్ అయినప్పుడు ఏం చేయాలనంటే కొంచెం వాటర్ తీసుకుని ఆ వాటర్ వామ్ హీట్ అయ్యాక, మరీ హీట్నెస్ కాదండి, మనం ఫింగర్ని డిప్ చేసినట్లయితే మనకి వేడి ఎంత ఉందో తెలుస్తుంది. అలా వామ్లో ఉండగా ఈ బాటిల్ని తీసుకెళ్లి అందులో పెట్టి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసి ఇలా దాన్ని క్యాప్ ఏదైతే ఉందో ఆ క్యాప్ని ఓపెన్ చేసి ఉంచాలి. అలా ఉంచడం వల్ల ఏంటి అని అంటే మనకి అది లోపల కరిగినప్పుడు ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. పైగా ఏంటి అని అంటే ఇలా పావుగంట తర్వాత మనం తీసి చూస్తే మనకి చక్కగా కరిగిపోయి ఇలా ఉంటుంది. చూసారా, దీనికి ఎక్కువ టైం పట్టదండి. మన పెద్దవాళ్ళు చాలా మంది ఈ టిప్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇక టిప్ నెంబర్ 8, మన దగ్గర కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి, అంటే కొబ్బరికాయ తీసేసిన తర్వాత ఆ పైన షెల్స్ ఉంటాయి కదా, ఆ షెల్స్ మనం పడేయకుండా ఈ విధంగా చేసినట్లయితే మనకి చక్కగా ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకోవచ్చు. అయితే ఏం చేయాలంటే మనం వాడేసిన ఒత్తులు ఉంటాయి కదండి, ఆ ఒత్తుల్ని ఈ విధంగా వేసుకొని అంటే ఒక 3-4 డేస్కి సరిపడ్డ ఒత్తులు అవి ఒక చోట స్టోర్ చేస్తాం కదా బయట పడేసుకోకుండాని, అలా స్టోర్ చేసిన ఒత్తుల్ని ఈ విధంగా చిప్ప పైన పెట్టి ఒక 2-3 కర్పూరం బిళ్ళని కనుక మనం వాటి పైన పెట్టి వెలిగించినట్లయితే చక్కగా మనకి ఈ కొబ్బరి పెంకు అనేది కాలిపోతుంది అన్నమాట. మంచిగా కాలి మనకి ధూపం వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంకా చంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాపడం పెట్టాలి అని అంటే మనం నిప్పులు కాపడం పెడతాం, లేదు అని అంటే ఇలా పెంకులు ఏవైతే ఉన్నాయో పెంకుల్ని చక్కగా ఈ విధంగా అగ్ని రాజేసుకుని కాపడం పెడతాం కదా. నేనైతే ఏం చేస్తానంటే ఇలా అగ్ని రాజేసుకున్న తర్వాత సాంబ్రాణి వేస్తానండి. అసలు ఇది రియల్ అంటే మనకి ఎప్పటి నుంచి వస్తున్న న్యాచురల్ది, ఇంకా మనం ఏది కూడా వేస్ట్ చేసినట్టు కాదనమాట. స్వీట్ కార్న్స్ మనం స్టోర్ చేసుకోవాలి, ఎక్కువ రోజులు మన దగ్గర నిల్వ ఉండాలి అంటే ముందుగా స్వీట్ కార్న్స్ని ఈ విధంగా ఒక బౌల్లోకి ఒలిచేసుకోవాలి. ఆ గింజల్ని ఒలుచుకున్న తర్వాత 1 బౌల్కి 2 బౌల్స్ ఆఫ్ వాటర్ వేసి మనం ఆ గింజల్ని ఒక 2 టైమ్స్ బాయిల్ అయ్యేలాగా అంటే 2 టైమ్స్ పొంగి వచ్చేలాగా బాయిల్ చేసుకొని అవన్నీ కూడా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకుని ఈ విధంగా ఏవైతే స్వీట్ కార్న్స్ గింజలు ఉంటాయో ఆ గింజల్లోని ఒక 1 స్పూన్ వినిగర్ని యాడ్ చేసుకోవాలి. లేదు సిట్రిక్ యాసిడ్ ఉంటే ఒక చిటికెడంతా సిట్రిక్ యాసిడ్ని మిక్స్ చేసుకొని ఇది మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే మనకి ఒక 6 మంత్స్ వరకు పాడవకుండా ఈ స్వీట్ కార్న్ గింజలన్నీ కూడా చాలా బాగుంటాయి. మనం యూజ్ చేసుకునేప్పుడు ఒకసారి బాయిల్ చేసుకుని యూజ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయ రెబ్బల్ని పైన పొట్టు తీయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే
కాస్తంత వామ్ వాటర్ వేసుకుని ఒక పావు గంట సేపు నానబెట్టి వాటిపైన పొట్టు తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం 1 kg వెల్లుల్లిపాయలను కూడా చాలా ఈజీగా ఈ విధంగా తీసేసుకోవచ్చు. అయితే ఇంకా టైం సేవింగ్ కోసం వెల్లుల్లి రేఖలు ఒక 1 hour నానితే కనుక వాటంతటవి చాలా ఈజీగా పొట్టు కూడా వచ్చేస్తుంది అనమాట. పొట్టు తీసిన రేకులు డ్రైగా తుడిచేసుకుని ఒక గాజు బౌల్లో పెట్టుకుంటే ఒక 5 days వరకు కూడా మనకి ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది. ఇక పుదీనా తీసుకొచ్చినప్పుడు అది మనం బాక్స్లో స్టోర్ చేసుకున్న ఒక 3-4 days తర్వాత నల్లగా అయిపోయి పాడైపోతుంది కదా, అలా కాకుండా ఉండాలి అని అంటే కనుక పుదీనాను బాగా కడిగేసుకొని అది తడిగా ఉన్నప్పుడే కిందన ఎక్కడైతే పుదీనా కాడల దగ్గర నల్లగా వేర్లు అయితే ఉంటాయో అవి కట్ చేసేసుకొని ఇంకా నల్లగా ఉన్న పాడైన పుదీనా కాడలు ఉంటాయి కదా అవి కూడా తీసేసుకొని ఇలా తడిగా ఉన్నప్పుడే ఒక 8 కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవటం వల్ల మనకి 15 days కంపల్సరీ పుదీనా పాడవకుండా ఉంటుంది. అయితే తప్పకుండా మధ్యలో ఎక్కడ పాడైన పుదీనా కాడలు అనేవి ఉండకుండా చూసుకోవాలి. అలా పాడైన పుదీనా కాడలు ఉండడం వల్ల ఒకదానికొకటి అతుక్కొని మిగిలిన పుదీనా అంతా కూడా పాడే అవకాశం ఉంటుంది. అందుకే ఈ విధంగా తడిగా ఉన్నప్పుడే కట్ చేసుకుని తడిగా ఉన్నప్పుడే ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుంటే 15 days పక్కాగా పాడవకుండా ఉంటుంది అనమాట. స్టవ్ దగ్గర ఉంచాలి. ఒకవేళ ఎక్కువ పాలు ఉన్నప్పుడు సేమ్ క్వాంటిటీ ఉన్న గిన్నె అనుకోండి, వెంటనే పాలు పొంగిపోతాయి కదా, అలా కాకుండా మనం ఇలాంటి స్టీల్ గరిటె కనుక వేసుకున్నట్లయితే పాలు లోపలికి డిప్ చేసి పెడితే కనుక పాలు పొంగిపోకుండా ఉంటాయి. డీప్ సిమ్లో పెట్టుకొని ఈ విధమైన గరిటె వేసుకుంటే పాలు లోపలికి పెట్టుకోవాలి. లేదు మన దగ్గర వుడెన్ స్టిక్ ఆర్ వుడెన్ గరిటె ఉన్నట్లయితే పైన ఇలా పెట్టుకోవడం వల్ల పాలు పొంగి స్టవ్ పాడే అవకాశం ఉండదు. కొత్తిమీర తెచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా స్టోర్ చేసినా పాడైపోతూ ఉంటుంది కదా, అలా పాడవకుండా ఉండాలి అంటే కొత్తిమీర తెచ్చుకున్నాక ఎక్కువ వాటర్లో ఈ విధంగా వాష్ చేసుకుని అవి ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత కాడని ఈ విధంగా కట్ చేయాలి. అంటే ఎక్కడైతే వేర్లు ఉంటాయో ఆ వేర్ల భాగం అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకుని ఒక 8 కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అయితే ఎక్కడ కూడా వాటర్ చెమ్మ కొంచెం కూడా ఉండకూడదండి. వాటర్ చెమ్మ కొంచెం ఉన్నా సరే కొత్తిమీర మొత్తం పాడైపోతుంది అనమాట. ఈ విధంగా కనుక డ్రైగా ఉన్నప్పుడు కాడలు కట్ చేసి మనం పెట్టుకున్నట్లయితే పక్కాగా 15 days పాడవకుండా మనం కొత్తిమీరని అదే ఫ్రెష్నెస్ ఎప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా 8 కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. పుష్కలంగా దొరకడం కోసం నిమ్మకాయల్ని ఎక్కువగా వాడుతుంటాం కదా, సో ఆ నిమ్మకాయల్ని కనుక మనం స్టోర్ చేసుకోవాలి అంటే ఈ విధంగా ఒక న్యూస్ పేపర్లో లేదంటే టిష్యూ పేపర్లో కానీ ర్యాప్ చేసుకొని అంటే చక్కగా ఒక పొట్లం ఏ విధంగా చుడతామో ఆ విధంగా చుట్టి బాల్స్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఫ్రిడ్జ్లో ఈ విధంగా స్టోర్ చేస్తే 15 days అస్సలు పైన నచ్చకూడదు. ఇంట్లో అరటిపళ్ళు తెచ్చినప్పుడు ఏదైనా పూజలకు ఉపయోగించుకోవాలి అంటే మరుసటి రోజుకి అంటే ఒక నైట్ దాటగానే అవి మగ్గిపోతుంటాయి కదా, అలా మగ్గిపోకుండా ఉండాలి అంటే ఒక సిల్వర్ ఫాయిల్ తీసుకుని కాడ ఉంటుంది కదా, అంటే అరటిపళ్ళు ముచ్చుకలకి ఈ విధంగా మనం చుట్టుకోవటం వల్ల చుట్టుకొని ఓపెన్గా గాలి తగిలే ప్లేస్లో పెట్టినట్లయితే అరటిపళ్ళకి మచ్చపడవు, పైగా ఒక 5 days వరకు కూడా చాలా ఫ్రెష్గానే ఉంటాయి. అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నల్లగా అయిపోతాయి. ఈ విధంగా కవర్ చేయకుండా ఓపెన్గా పెడితే పాడైపోతాయి. ఇలా మనం ఓపెన్ ఎయిర్లో పెట్టినట్లయితే మనకి 5 days వరకు ఫ్రెష్గా ఉంటాయి. మనం కరివేపాకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అంటే మనం కరివేపాకుని తీసుకొచ్చుకున్నాక బాగా వాష్ చేసుకుని ఒక క్లాత్ పైన బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని పూర్తిగా ఆరిన తర్వాత ఒక 8 కంటైనర్లో ఈ విధంగా టిష్యూ పేపర్ వేసుకుని అందులో ఆకులను మాత్రం అంటే కరివేపాకు కాడల నుంచి ఆకులను విడగొట్టి అవన్నీ కూడా ఇందులో ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా టిష్యూ పేపర్ని ఎందుకు వేసుకోవాలి అంటే ఏ మాత్రం చెమ్మదనం వచ్చినా టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది అనమాట. ఈ విధంగా 8 కంటైనర్లో పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఒక 15 days పాటు పాడవకుండా కరివేపాకు ఉంటుంది. ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు పగిలిపోయి మనకి అంత బాగోకుండా వస్తాయి కదండి, అలా ఎగ్స్ పగలకుండా ఉండాలి అంటే ఎగ్స్ బాయిల్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక చిటికెడంతా ఉప్పు వేసుకుని వీటిని ఒక 15 minutes పాటు బాయిల్ చేసినట్లయితే మనకి ఎగ్స్ అనేవి పగలకుండా చక్కగా బాయిల్ అయిపోతాయి. బాయిల్ అయిపోయి అది కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, మరి హై ఫ్లేమ్ అయితే కంపల్సరీ పగులుతాయి. ఈ విధంగా మొత్తం బాయిల్ అయిన తర్వాత చల్లాటి మనం చూసిన తర్వాత ఇదిగో ఇలా చక్కగా ఉంటాయి అన్నమాట. అస్సలు పగలవు, పాడవకుండా ఉంటాయి. పైనాపిల్ అంటే చాలా మంది ఇష్టపడతారు. అయితే ఈ పైనాపిల్ తినాలంటే పళ్ళు పులిసిపోతాయని చెప్పి చాలా మంది తినకుండా ఒక ముక్క 2 ముక్కలు తిని సరిపెట్టుకుంటారు. ఇంకా దీన్ని స్టోర్ చేసుకొని ఎక్కువ రోజులు తినాలి అంటే 1 kg పైనాపిల్కి ముక్కలుగా కట్ చేసుకొని ఒక 100 grams షుగర్, ఒక 100 ml వాటర్ తీసుకొని
ఫస్ట్ 100 ml వాటర్లోని షుగర్ వేసి బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా ముక్కల్ని యాడ్ చేసుకొని ఒక 2 పొంగులు వచ్చే వరకు, అంటే ఒకసారి పొంగుతుంది కదండి, ఈ విధంగా మొత్తం ముక్కలన్నీ కూడా షుగర్ సిరప్లో పొంగుతాయి. అలా పొంగిన తర్వాత ఒకసారి మళ్ళీ స్లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత రెండోసారి కూడా పొంగుతుంది. అలా పొంగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని చల్లగిన తర్వాత గాజు బౌల్లో కానీ ఎయిర్టైట్ కంటైనర్లో కానీ తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఒక కాయ తెచ్చుకున్న వెంటనే మొత్తం ఒక రోజు తినేలేము అనుకునే వాళ్ళకి, ఇంకా ఇలా పళ్ళు పులిసిపోతాయి అనుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ టిప్ అండి. పిల్లలకి పెద్దలకి ఆఫీస్ లంచ్ బాక్స్లో పెట్టాలి అంటే కూడా ఈ విధంగా పెట్టచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఎవరికైనా కనుక ఈ టిప్స్ యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. అట్ ద సేమ్ టైం ఈరోజు ఈ వీడియోతో ఇలా సెలవు తీసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.